పాపానికి ఒక తత్వం ఉంది, అది వెంటనే బయటపడదు. ఉదాహరణ, ఒక విత్తనం వేశారనుకోండి, వెంటనే మొక్క వచ్చేస్తా బయటికి. అడుగుతున్నా, ఒకడు ఒక అమ్మాయితో తప్పు చేశాడు అనుకోండి, మరుసటి రోజే గర్భం ధరించి తెలిసిపోతుందా? అడుగుతున్నా. అలాగే నువ్వు పాపం చేసినప్పుడు ఆ పాపం యొక్క శిక్ష, పాపం యొక్క పర్యవసానం వెంటనే బయటపడదు, కానీ ఖచ్చితంగా ఒకరోజు పడుతుంది. కాబట్టి ఈ సందేశం ప్రతి ఒక్కరికి అత్యవసరం. దావీదు అనుకున్నాడు, చేసిన తప్పు ఏదో జరిగిపోయింది, గతం గతః అనుకొని తన పనుల్లో తను నిమగ్నం అయిపోతున్నప్పుడు సడన్ గా బ్రేకింగ్ న్యూస్ వినాల్సి వచ్చింది. ఏమిటి? తన పాపం పండింది. తను ఎక్స్పెక్ట్ చేయనటువంటి సమయంలో, ఎక్స్పెక్ట్ చేయనటువంటి వార్త దావీదు వినాల్సి వచ్చింది. సహోదరుడా, సహోదరి, జాగ్రత్త. ఎక్స్పెక్ట్ చేయని సమయంలో నీ పాపం పండుతుంది.